ఓయ్ మోటు బతులు, నా స్నేహితులరా, నా సహోదరులరా, ఇదిగో చూడండి నేనేం తయారు చేశాను. ఇన్విజిబుల్ బాంబ్. అరే తమ్ముళ్ళు, ఇది టీ కొట్టు, యుద్ధ భూమి ఏమీ కాదు. ఇక్కడ బాంబులతోనూ కత్తులతోనూ పనేమిటి? అరే టీ కొట్టు బాబాయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఈ బాంబు నేను యుద్ధ సైన్యం కోసమే తయారు చేశాను. అరే పెద్దన్నయ్య, నువ్వు ఎవరి కోసమైనా తయారు చెయ్యి, కనీసం మాకు మాత్రమైనా కళ్ళకైనా చూపించు. మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఏమిటి నువ్వు చేసిన పని? అది అసలే ఇన్విజిబుల్ బాంబ్. ముందు వెతుకు, అది ఏమైపోయిందో. ఎవరైనా దాని దర్దాపులో ఏలగనక వేశారంటే అది పేలిపోతుంది. అవును, నేను వెళ్ళొస్తాను డాక్టర్ జట్కా. ఎందుకంటే నాకు ఇలాంటి బాంబులు వెతకడంలో 20 ఏళ్ల అనుభవం లేదు. అరే గసిటే, ఆగు మిత్రమా, ఆ బాంబును వెతకడంలో నువ్వు కూడా మాకు సహాయం చెయ్యి. డాక్టర్ జట్కా, చెప్పాలంటే అది ఒకే ఒక్క బాంబు, కానీ మీ బ్యాగ్ నిండా చాలా బాంబులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఈల వేశారంటే ఆ బాంబు పేలడానికంటే ముందు మీ దగ్గర ఉన్న ఈ బాంబులని పేలిపోతాయి. లేదు లేదు నా మిత్రుడా, నా సహోదరుడా, ఈ బ్యాగ్ ఇలా క్లోజ్ చేసినంత కాలం ఈ బాంబుల్ని ఎవరూ పేల్చలేరు. బాంబు ఈ బ్యాగ్ లోంచి బయటకు వచ్చిన తరువాతే చార్జ్ అవుతుంది. అప్పుడు గనుక ఎవరైనా ఈల వేశారంటేనే అది పేలిపోతుంది. డాక్టర్ జట్కా, ఒక్క ఈల వేసి బాంబుని పేల్చొచ్చా చెప్పండి? ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా మాట నమ్ము. నేనేమి వేళకోలవాటం లేదు మిత్రమా. సరే, నేను ఈల వేస్తాను. ఆ బాంబు పేలుతుందో లేదో చూద్దాం. ఓయ్ మోటు, ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. నెంబర్ 1, ఈ టిక్ టిక్ అనే శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఇది వాచ్ శబ్దం, కానీ మనం వాచ్ పెట్టుకోలేదు. బహుశా బాంబు టైమర్ సౌండ్ అనుకుంటాను. నువ్వెందుకు అటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? నా పక్కనే ఏదో బాంబు పేలేటట్టు. నాకు తెలీదు, కానీ నాకెందుకు ఇప్పుడు బాంబు పేలుతుందనిపిస్తోంది. ఎందుకలా అప్సెకు మాట్లాడతావు? నువ్వు అన్నట్టుగానే నా పక్కన పెద్ద బాంబు పేలింది. ఓయ్ మిత్రమా, ఆ బాంబు ఎక్కడికో దూరంగా వెళ్లి పేలింది. పర్వాలేదులే, మనం బ్రతికిపోయాం. డాక్టర్ జట్కా, ఒక ఇన్విజిబుల్ బాంబు తయారు చేశారు, అది కనిపించదంట. అరే చవటదద్దమ్మో, నువ్విప్పుడు కౌరు తెచ్చావు, మేము దాన్ని ప్రాక్టికల్ గా చూసాం. ఓయ్ గసిటే, ఈ బ్యాగ్ ని ఆ అలమరాలో పెట్టు మిత్రమా. లగైతో నేను దాని మీద ఒక్క ఫింగర్ కూడా పెట్టను. మీరిద్దరూ నిద్రపోబోతున్నారా? అబ్బే లేదు మిత్రమా, మాకిప్పుడు నిద్రపోయేంత సమయం లేదు.
టైం అయిపోయింది, నిద్రపోండి. బాయ్ బాయ్. పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓయ్, మిగిలిన బాంబులన్నీ ఇప్పుడు జాన్ చేతిలో ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి మిత్రమా. ఇవిగో ఈ గ్లాసెస్ తీసుకుని వెళ్ళండి. ఇవి మీకు ఏదో విధంగా ఉపయోగపడతాయి. అరే డాక్టర్ జట్కా, మేము జాన్ దగ్గరికి బాంబులు తీసుకురావడానికి వెళ్తున్నాం. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయటానికి కాదు. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇవి మామూలు గ్లాసెస్ కాదు. వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఒక కళ్ళజోడు పెట్టుకుని చూశారంటే బాంబులు ఎక్కడున్నా సరే మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఇక ఈ రెండవ కళ్ళజోడు, దీన్ని పెట్టుకున్నారంటే బాంబులన్నీ దీనికి అట్రాక్ట్ అయిపోయి మీ వెనకాలే వచ్చేస్తాయి. అవును. మోటు, ఇప్పుడు ఈ 2 కళ్ళజోళ్ళని వేరువేరుగా ఉంచాలి, లేదంటే పరిస్థితి తారుమారైపోతుంది. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ దగ్గరున్న నగలు, డబ్బు అన్ని మర్యాదగా తీసుకొచ్చి నాకివ్వండి. నా దగ్గర ఒక ఖాళీ పెన్నే ఉంది, అది రాయడం లేదు కూడా. దీన్ని కూడా ఇచ్చేయమంటారా? మీకు ఎగతాళిగా ఉంది కదా, కానీ నేను చాలా సీరియస్ గా ఉన్నాను. మర్యాదగా మీరంతా మీ దగ్గరున్న డబ్బు నాకు ఇవ్వకపోతే ఈ బాంబు పేలిపోతుంది. ఇలా చూడండి, నా చేతిలో బాంబు ఉంది. ముందు వెళ్ళి నువ్వు బాంబు కొనుక్కో, ఆ తర్వాత మమ్మల్ని బెదిరించు. ఆగు ఆగు, నేనిప్పుడు ఒక్క విజిల్ వేశానంటే నువ్వు ప్రాణాలతో మిగలవు. అందరూ దూరంగా వెళ్ళిపోండి. అతని దగ్గర ఇన్విజిబుల్ బాంబు ఉంది. ముందు జాన్ అడిగినవన్నీ ఇచ్చేయండి. ఇప్పుడు నేనేమిటో అర్థమైంది కదా, నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. కానీ జాన్ చేతిలో బాంబు కనిపించట్లేదు కదా. ఓ పని చెయ్యి, ఈల వేసి ఒకసారి చెక్ చెయ్యి. వద్దు వద్దు, ఆ పని చేయకండి. బాంబు నా చేతిలో లేదు, ఎక్కడో కింద పడిపోయింది. ఓహో పతులు, బాంబు నా కాళ్ళ దగ్గరే ఉంది. జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్త పతులు, జాగ్రత్త జాగ్రత్త. అరే విజిల్ వెయ్యండి, విజిల్ వెయ్యండి. మీరు వేస్తారా లేక నన్ను వెయ్యమంటారా? వద్దు పెద్దన్నయ్యా, విజిల్ మాత్రం వేయకు ప్లీజ్. నువ్వు ఏ మాట చెప్పినా మేము వింటాం, అలాగే అందరూ వినేలాగా కూడా చేస్తాం. మోటు పతులు, స్నేహితులైన శత్రువైన జాన్ ఎవరిని లెక్కల్లో తేడా తేనివ్వడు. ఇప్పుడు ఎక్కడో బాంబు పేలబోతోంది. నాకెందుకో ఆ బాంబు నాకెంతే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నేను విజిల్ వేస్తాను, ఈ ఫుర్ఫురి నగరం అంతటిని నాశనం చేసేస్తాను. అరే జాన్, నువ్వు చాలా తప్పు చేశావు. మేమైతే కేవలం జైలుకే తీసుకువెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు నువ్వు ఆ పైవాడి దగ్గరికే వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇప్పుడు ఆ బాంబులు ఎక్కడున్నాయో నీకు కూడా తెలియవుగా. ఒకవేళ నీ కాళ్ళ కింద ఒక బాంబు ఉండొచ్చుగా. అరే నువ్వేమీ భయపడకు, ఇదిగో ఈ కళ్ళజోడు పెట్టుకో. అప్పుడు బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు బాంబులు కనిపిస్తున్నాయి. నేను విజిల్ వేస్తాను, వాటన్నిటిని బ్లాస్టింగ్ చేసేస్తాను. మీరు నిజంగా వెర్రి వాళ్ళు. త్వరగా విజిల్ వెయ్యి. ముందు నువ్వు వెయ్యి, తర్వాత నేను వేస్తాను. వద్దు వద్దు, విజిల్ మాత్రం వెయ్యొద్దు, విజిల్ వెయ్యొద్దు. అరే ఈ బాంబులన్నీ నా వెంటే వస్తున్నాయి. జాన్, నువ్వు విజిల్ వేస్తావా లేకపోతే మమ్మల్ని వెయ్యమంటావా? వద్దు వద్దు మోటు పతులు, ఇలాంటి దారుణం చెయ్యకండి. మీరు వెయ్యొద్దు, నేను వెయ్యను. కానీ ఈ బాంబులన్నీ కట్టుకొని నా వెనకాతల ఎందుకు వస్తున్నాయి?
ఇప్పుడు ఈ జాన్ డాన్ గా ఎలాగవుతాడు? ఈ జాన్ డాన్ గా ఎలాగవుతాడు? బాస్, ప్రతిసారి మీరే దెబ్బతింటున్నారు, కానీ మోటు పత్తులని దెబ్బతీయాలనే ఆలోచన మాత్రం మారడం లేదు. నీళ్ళు 1000 సంవత్సరాలైనా ప్రయత్నించండి, కానీ మోతు పత్రుల ఈక కూడా మీరు పీకలేరు. అరే పతులు, మన ఇల్లు చాలా పాతగా అయిపోయింది. దీన్ని రెనోవేట్ చేస్తే ఎలా ఉంటుంది? అవును మోటు, మన ఇంటిని చక్కగా కట్టుకుందాం. అరే కానీ ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన కిచెన్ ఏ డైరెక్షన్ లో ఉండాలి, మన బాత్రూమ్ ఏ వైపు ఉండాలి, ఇంకా బెడ్రూమ్ ఎలా ఉండాలి అని. అవును, కిచెన్ ఎటువైపు ఉండాలి, ఇది ఎవరినైనా అడిగితే బాగుంటుందేమో. మోటు పత్రులు, మీరు మీ ఇంటిని అలా కన్నర్పకుండా చూస్తున్నారేమిటి? అరే బాక్స్ అన్నయ్య, మేము మా ఇంటిని రెన్యూట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మీకు తెలిస్తే చెప్పండి, కిచెన్ ఎటువైపు ఉండాలి? మీ ఇంటి మ్యాప్ చూపించారంటే నేను ఇట్టే చెప్పేస్తాను. మ్యాప్ ఉంది కదా, ఇదిగో చూడండి. ఓయ్, కిచెన్ ఇదిగో ఇక్కడ ఉండాలి. ఓకే, మరైతే బాత్రూమ్ ఎక్కడ ఉండాలో కూడా చెప్పండి. ఇక్కడ లేక ఇక్కడ? కిచెన్ ఇక్కడ ఉందంటే బాత్రూమ్ ఇదిగో ఇక్కడ ఉండాలి కదా. సరే, ఇదిగో నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ బాక్స్ అన్నయ్య. వెల్కమ్. ఈ బాత్రూమ్ ఎక్కడ ఉందంటే కిచెన్ అక్కడ ఉండాలి, కిచెన్ అక్కడ ఉందంటే బాత్రూమ్ ఇక్కడ ఉండాలి. అరే నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు, నువ్వే చెప్పు. అరే మోటు, కిచెన్ అక్కడ ఉండాలి. ఓకే ఓకే, అయితే డోర్ ఎక్కడ ఉండాలో చెప్పు. బాక్స్ అన్నయ్య, ఇప్పుడు డోరు ఎటువైపు పెట్టాలంటారు? ఈస్ట్ వైపా, వెస్ట్ వైపా, లేక ఇంకెటువైపైనా ఉండాలా? చెప్పండి ప్లీజ్. డోర్ ఎటువైపు ఉండాలంటే డోర్ ఈస్ట్ వైపు పెట్టండి. బాక్స్ అన్నయ్య, ఇంతకీ ఈస్ట్ వైపు డోర్ పెడితే ఏమవుతుంది? లేదా వెస్ట్ వైపు డోర్ పెడితే ఏమవుతుంది? మీరు సతాయించేస్తారు. ఇదిగో నువ్వు ఈస్ట్ వైపు వెళ్ళు, నువ్వు వెస్ట్ వైపు వెళ్ళు. బాక్స్ అన్నయ్య, ఇంకా మీరు మాకు విషయం చెప్పడం లేదు. డోర్ ఈస్ట్ వైపు పెడితే ఏమవుతుంది? ఓయ్ మోటు పత్రులు, మీరు అక్కడే ఉండండి, నేను ఎక్కడికే వచ్చి చెప్తాను. మీ ఇల్లు పూర్తయ్యేంత వరకు నేను అటువైపు రానేరాను. మీ చచ్చు ప్రశ్నలతో నన్ను విసిగించేస్తున్నాను. ఇదిగో ఈ దెబ్బ కాచుకో, ఇదిగో ఇది కాచుకో. కాపాడండి. ఐడియా సజ్జీ. హలో సింగం గారు, మేము మా ఇంటిని రెన్యూవేట్ చేసుకుంటున్నాం. ఓకే గుడ్, రెనోవేషన్ చెయ్యండి, నేను ఇనాగ్రేషన్ చేయడానికి వస్తాను. ఓకే సార్, పుర్ఫిరి నగరంలో క్రిమినల్స్ అయినా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, హలో, చింగం ఇస్ హియర్. హలో చింగం గారు, ముందు దీనికి బడ్జెట్ ఎంత ఉండాలో ఆ విషయం చెప్పండి. మోటు, నీ పాకెట్లో ఎంత డబ్బు ఉందో నువ్వే చూసుకోవాలి. ఆ విషయం నేనెలా చెప్పగలను? సారీ సార్, నేను ఏం చెప్తున్నానంటే వెన్ చింగం ఈస్ హియర్. హలో, ఏమిటి, ఎవరు? హలో చింగం గారు, ఈ ఇంటి రెనోవేషన్ 20,000 రూపాయలతో అయిపోతుందా? పత్రు, నాకు తెలీదు, నాకేమీ తెలీదు. ఓకే, సారీ సార్, నేనేం చెప్తున్నానంటే ఎప్పటి వరకు చింగం గారు, మీరు బడ్జెట్ చెప్పేశారంటే మేము రెన్యూవేషన్ పని మొదలెట్టేస్తాం. ఓకే ఓకే, అసలు మీరిద్దరూ నన్ను పని చేసుకోనిస్తారా లేదా? ఇప్పుడే చెప్తాను బడ్జెట్ ఎంత అవుతుందో. అంతకంటే ముందు ఒకటి తెలుసుకోండి, చట్టం చేతులు ఎంత పెద్దగా ఉంటాయో.
అయ్యమ్మా స్నేహితులారా, ముందు ఉన్న ఇంటిని పడగొట్టేయాలి. ఓకే, రెడీయేనా? ఓయ్, టెన్షన్ పడకండి మిత్రులారా, టెన్షన్ పడకండి. మీ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఓయ్ మిత్రులారా, ఇదిగో ఇప్పుడు చూడండి, క్షణాల్లో ఇల్లు ఎలా కూలిపోతుందో. మీరు రండి. నేను ఏం చెప్తున్నానంటే, ఫుర్ఫురి నగరంలో నేను ఉన్నంత వరకు క్రిమినల్స్ అనేవాళ్ళు అసలు ఉండనే ఉండరు. చూసావా ఎంతో పెద్ద బెలూను? అయ్యమ్మా! అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాపతులు. అయ్యమ్మా, ఆ బుల్డోజర్ మన వైపే వస్తోంది. పారిపోదాం. అయ్యమ్మా, ఈ బుల్డోజర్ ని పంపిన వాడిని నేను వదిలిపెట్టను. అయ్యమ్మా! మన ఇల్లు పడగొట్టడానికి ఇంకా ఒకే ఒక్క దారి ఉంది. మనం ఒక సొరంగం తవ్వుకుని ఇంటి లోపలికి వెళ్ళి ఒక బాంబు పెట్టి పడగొట్టేద్దాం. పత్రు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఇలా చూడు, నేను మానిటర్ తయారు చేశాను. ఇప్పుడు నువ్వు సొరంగంలోకి వెళ్ళాక మోటు పరిస్థితి నువ్వు చూడొచ్చు. రెడీనా మోటు? ఓకే, ఒక బాంబు లెఫ్ట్ సైడ్, ఇంకో బాంబు రైట్ సైడ్ పెట్టాలి. అలాగే పతులు. ఇదిగో లెఫ్ట్ సైడ్ బాంబ్ పెట్టేశాను. ఓకే మోటు, ఇప్పుడు రెండో బాంబుని రైట్ సైడ్ పెట్టి బ్లాస్ట్ చేసేసాయి. ఇదిగో రైట్ సైడ్ బాంబును కూడా పెట్టేశాను. ఇప్పుడు బాంబును బ్లాస్ట్ చేయి. నాన్నగారండి, ఓయ్! అరే, మనిల్లు కూలిపోలేదేమిటి? వీళ్ళిద్దరూ మన జీవితాన్ని వీధులు పాలు చేశారు. మనకి ఇల్లే లేకుండా చేశారు. కొట్టండి వెళ్ళని. పతులు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు.
చూడండి ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని ఎంత కావాలంటే అంత కొట్టండి, కానీ మా ఇంటిని మాత్రం కూల్ చేయకండి. మేము మీ అందరి ఇళ్ళు కూల్ చేసాం. ఓయ్, వీళ్ళు మన ఇళ్ళని కూల్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఇంటిని పడగొట్టేద్దాం. పడగొట్టేయండి. పదండి పదండి పదండి. రండి. రండి రండి. పడగొట్టండి. మొత్తం భూస్థాపితం అయిపోవాలి. ఒక్క ఇంటికి కూడా మిగతానికి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇల్లంతా పడిపోతుంది. అప్పుడు మన ఇంటిని ప్రశాంతంగా మనం రెనోవేట్ చేసుకుందాం. ఓయ్ పత్రు, నీ బ్రెయిన్ ని ఎగ్జిబిషన్ లో పెట్టాలి మిత్రమా.